వరంగల్లో ప్రగతి గర్జన సభ ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది సర్కార్. మీటింగ్ కు ముందే నగరాన్ని అందంగా తయారు చేసే పనిలో పడింది. పనిలో పనిగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపనకు ప్లాన్ చేస్తోంది. వరంగల్ నగర అభివృద్ధిపై నజర్ పెట్టింది ప్రభుత్వం. ఏప్రిల్ 27న జరగనున్న టీఆర్ఎస్ ప్రగతి గర్జన బహిరంగ సభకు ముందే నగరాన్ని సుందరీకరించే పనిలో పడింది. రోడ్లు, భవనాలు, టెక్స్టైల్ పార్కులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వరరావు, చందూలాల్. ఏప్రిల్ నెలాఖరుకే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు మంత్రులు. టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారన్నారు మంత్రులు. చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. చేనేత మహిళలకు కూడా పని దొరుకుతుందని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం నుంచే పీఎస్జీ కోర్సును ప్రారంభించనున్నట్లు వివరించారు. సమావేశంలో వరంగల్ ఎంపీ దయాకర్, మేయర్ నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం 60 లక్షల బేళ్ల కాటన్ ఉత్పత్తి అవుతుంది. ఆ 60 లక్షల బేళ్ల కాటన్ లో కేవలం 10 లక్షలు మాత్రమే మన దగ్గర కన్జ్యూమ్ అవుతుంది. మిగతా 50 లక్షలు మనం దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలకు పంపిస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ అబౌట్ టెక్స్టైల్ ఏంటంటే, టెక్స్టైల్ రంగంలో అత్యధికంగా మీరు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశం, ముఖ్యంగా అందులో మహిళలకు ఎక్కువగా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. అత్యధిక మొత్తంలో చాలా తొందరగా, త్వరితగతిన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే అవకాశం. 27న జరిగే సభకు ముందే రోడ్లను అందంగా చేయాలని అధికారుల్ని ఆదేశించారు కడియం. రోడ్లను వెడల్పు చేసే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ తో పాటు షీ టాయిలెట్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేయాలన్నారు. స్వచ్ఛ వరంగల్ పేరిట నగరంలో చెత్త సేకరణకు 200 నుంచి 300 ఆటో టిప్పర్ వెహికల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్లో ఇంటింటికి 2 చెత్త డస్ట్బిన్స్ ఇస్తామన్నారు కడియం. వరంగల్ జిల్లా, అవిభక్త వరంగల్ జిల్లా, కంబైన్డ్ వరంగల్ జిల్లాకు సంబంధించి మేము కొన్ని ప్రపోజల్స్ కూడా మంత్రి గారి సమక్షంలో పెట్టడం జరిగింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవడం, అయితే రిమైనింగ్ సెక్షన్ ఉన్నదో అది R&D ఫండ్స్ టేకప్ చేసే విధంగా కూడా తొందరగా తయారు చేసి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మురికివాడల అభివృద్ధికి ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు కడియం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంతో పాటు పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలన్నారు. వరంగల్, జనగాం, మహబూబాబాద్ ఔటర్ రింగ్ రోడ్ల పనులు స్పీడప్ చేయాలని అధికారులను ఆదేశించారు.